రైతులారా ఎన్పికే 19 ఎన్పికే 20 ఎన్పికే 13 ఎన్పికే 0050 ఎన్పికే 12 ఇలా చాలా రకాల వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ప్రతి పంటలో మనం ఉపయోగిస్తూనే ఉంటాము. వరి, పత్తి, సోయాబీన్, కూరగాయల పంటలు, పండ్ల పంటలు లేదా ధాన్య పంటలు అయిన ఇలా ప్రతి పంటలో మనం ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ స్ప్రే ద్వారా లేదా డ్రిప్ ద్వారా ఇస్తుంటాము. అయితే రైతులారా ఏ ఎన్పికే ఏ పంటలో ఏ స్టేజ్ లో ఇంకా ఎంత మోతాదులో ఇవ్వాలనేది ప్రతి రైతుకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఎన్పికేలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం శాతం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి పంట యొక్క దశను బట్టి ఏ ఎన్పికే ఎంత మోతాదులో ఇవ్వాలనేది చాలా ముఖ్యం. మరి ఏ ఎన్పికేను ఎప్పుడు ఇవ్వాలి, స్ప్రే ద్వారా ఎంత మోతాదులో ఇవ్వాలి, డ్రిప్ ద్వారా ఎంత మోతాదులో ఇవ్వాలి, ఈ విషయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని ఎన్పికేలు ఒకే విధంగా పనిచేయవు. కొన్ని ఏమో వెజిటేటివ్ గ్రోత్ కోసం, కొన్ని ఫ్రూట్ డెవలప్మెంట్ కోసం, కొన్ని ఫ్లవరింగ్ కోసం, మరి కొన్ని క్వాలిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాయి. అందుకే పంట దశను బట్టి సరైన ఎన్పికేను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే రైతులారా మొదటిగా ఎన్పికే 19 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో 19% నైట్రోజన్, 19% ఫాస్ఫరస్, ఇంకా 19% పొటాషియం అనేది ఉంటది. ఈ ఎన్పికే అనేది చాలా మంది రైతులు ప్రారంభ దశలో వివిధ పంటలలో ఉపయోగించే ముఖ్యమైన వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్. ఈ ఎన్పికే ప్రారంభ దశ నుంచి పూలు రావడం మొదలయ్యే వరకు మనం ఉపయోగించవచ్చు. అయితే ఇది ప్రారంభ దశలో గ్రోత్ అనేది బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రారంభ దశలో పంటకు అవసరమైన శక్తిని అందించడంతో పాటు మంచి వెజిటేటివ్ గ్రోత్, ఇంకా ఎక్కువ కొమ్మలు, ఇంకా పిల్కలు రావడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఎన్పికే 19 ఒకవేళ మీరు స్ప్రే ద్వారా వేసే లీటర్ నీటికి 4 నుండి 5 గ్రాముల చొప్పున వాడండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా వేసే ఎకరానికి 1 నుండి 3 కిలోల చొప్పున వాడండి. అయితే దీన్ని వరి, పత్తి, మిర్చి, టమాటా, వంకాయ, బెండకాయ మరియు ఇతర ధాన్యపు పంటలో దీని ప్రారంభ దశలో ఉపయోగించవచ్చు. ఇక ఎన్పికే 20 గురించి చూస్తే ఇందులో 20% నైట్రోజన్, 20% ఫాస్ఫరస్, ఇంకా 20% పొటాషియం అనేది ఉంటది. ఇది కూడా ఎన్పికే 19 లాగా ప్రారంభ దశలో గ్రోత్ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇందులో ఎన్పికే కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎన్పికే అవసరం పంటలు ఎక్కువగా ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించడం మంచిది. వరి, పత్తి, మిర్చి, చెరుకు, ఇంకా పూల పంటలో దీన్ని బాగా ఉపయోగిస్తారు. ఇంకా ఇది ప్రారంభ దశలో మంచి వెజిటేటివ్ గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు స్ప్రే ద్వారా దీన్ని ఉపయోగిస్తే లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల చొప్పున వాడండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఉపయోగిస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. ఇప్పుడు ఎన్పికే 0, 52, 34 గురించి తెలుసుకుందాం. ఇందులో నైట్రోజన్ అనేది ఉండదు. ఇందులో 52% ఫాస్ఫరస్, ఇంకా 34% పొటాషియం అనేది ఉంటది. కాబట్టి ఇది ప్రధానంగా ఫాస్ఫరస్ మరియు పొటాష్ అందించే ఫర్టిలైజర్. దీన్ని మీరు పూత దశ నుంచి కాయలు రావడం ప్రారంభం అయ్యే వరకు ఉపయోగించవచ్చు. అంటే దీని పూత రావడం ప్రారంభమైనప్పుడు స్ప్రే ద్వారా లేదా డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు. ఇందులోని ఫాస్ఫరస్ పూల సంఖ్య పెరగడానికి, వేర్ల అభివృద్ధికి, ఇంకా మరియు పోషకాలు ఎక్కువగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఇందులోనూ పొటాషియం ఏం చేస్తుంది అంటే పూలు రాలిపోకుండా మంచిగా నిలబడడానికి సహాయపడుతుంది. ఇంకొచ్చిన పూలు కాయలుగా మారడానికి సహాయపడుతుంది. ద్రాక్ష, మిరప, టమాటా, సోయాబీన్ మరియు ఇతర కూరగాయలు మరియు పండ్ల పంటలో ఈ ఎన్పికే 0, 52, 34 ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు స్ప్రే ద్వారా ఉపయోగిస్తే లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల చొప్పున ఉపయోగించండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఉపయోగిస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. ఇక ఎన్పికే 13-0-45 గురించి చూద్దాం. ఇందులో 13% నైట్రోజన్, ఇంకా 45% పొటాష్ అనేది ఉంటుంది. ఇందులో ఫాస్ఫరస్ అనేది ఉండదు. అయితే రైతులారా ఈ ఎన్పికే అనేది పూత దశ పూర్తయిన తర్వాత కాయలు ఏర్పడే సమయంలో లేదా గింజలు నిండే సమయంలో ఈ ఎన్పికేను మీ పంటలో ఉపయోగించవచ్చు. అయితే ఈ దశలో పొటాష్ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పొటాష్ ఏం చేస్తుంది అంటే పూలు కాయలుగా మారడానికి, ఇంకా కాయల సైజ్ అనేది పెరగడానికి, ఇంకా ధాన్యాలు బాగా నిండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది పంటలో పండ్ల రంగు మరియు నాణ్యత, ఇంకా తీపిదనాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇంకా పండ్లు సరిగా పండటానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే రైతులారా దీనిని ద్రాక్ష, మామిడి, అరటి వంటి పండ్ల పంటలతో పాటు మిరప, టమాటా, బంగాళాదుంప వంటి కూరగాయల పంటలలో కూడా ఉపయోగించవచ్చు. అయితే దీని మోతాదు వచ్చేసి ఒకవేళ మీరు స్ప్రే ద్వారా ఉపయోగిస్తే లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల చొప్పున ఉపయోగించండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఉపయోగిస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. ఇప్పుడు ఎన్పికే 0-0-50 గురించి తెలుసుకుందాం. ఇది ప్రధానంగా పండ్లు మరియు కాయలు పరిమాణం పెరిగే దశలో ఉపయోగిస్తారు. అయితే కూరగాయల పంటలో, పండ్ల పంటలో, ఇంకా ధాన్యపు, పప్పు, కూరగాయల పంటలు, పండ్ల పంటలో ఇది కాయ లేదా పండ్లు ఏర్పడే సమయంలో ఉపయోగిస్తారు. రైతులారా ఈ దశలో దీన్ని ఉపయోగిస్తే పండ్లు లేదా కాయల బరువు పెరగడానికి, ఇంకా గింజలు బాగా నిండడానికి, ఇంకా మందం పెరగడానికి, ఇంకా మొత్తం పండ్ల నాణ్యత అనేది మొరగపడడానికి ఇది సహాయపడుతుంది. మార్కెట్ లో మంచి నాణ్యత రావాలంటే పండ్ల రంగు, నాణ్యత, ఇంకా మంచి రూపం ఉండడం చాలా ముఖ్యం. అందుకే మీరు ఎన్పికే 0-0-50 పండ్లు ఏర్పడే సమయంలో ఉపయోగించండి. అయితే రైతులారా ఈ ఎన్పికే
0.0050 మోతాదు వచ్చేసి ఒకవేళ మీరు స్ప్రే ద్వారా ఉపయోగిస్తే లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున ఉపయోగించండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఉపయోగిస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. అయితే రైతులారా ఇప్పుడు NPK 12-61-0 గురించి చూద్దాం. ఇందులో 12% నైట్రోజన్, 61% ఫాస్ఫరస్. అయితే దీన్ని మీరు నార్ల దశ నుంచి శాఖ ఎదుగుదల దశ వరకు ఉపయోగించవచ్చు. ప్రారంభ దశలో త్వరగా శాఖ ఎదుగుదల రావాల్సినప్పుడు ఇంకా ముఖ్యంగా ఎక్కువ ఫాస్ఫరస్ అవసరమైనప్పుడు ఈ NPK 12-61-0 ఉపయోగించవచ్చు. అయితే ఈ NPK అనేది మీ పంటలో త్వరగా శాఖ ఎదుగుదల తీసుకురావాల్సినప్పుడే ఉపయోగించండి. అయితే రైతులారా ఇందులోని ఫాస్ఫరస్ ఏం చేస్తుంది అంటే వేర్ల వ్యవస్థ పెరగడానికి సహాయపడుతుంది. ఇంకా ప్రారంభ దశలో వేర్లు ఎంత బలంగా ఉంటే తర్వాత పెరుగుదల అనేది అంత మంచిగా ఉంటుంది. అయితే NPK 12-61-0 మోతాదు వచ్చేసి ఒకవేళ మీరు స్ప్రే ద్వారా ఉపయోగిస్తే లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల చొప్పున ఉపయోగించండి. ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఉపయోగిస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. రైతులారా ఇప్పుడు NPK 0023 గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో 23% పొటాషియం అనేది ఉంటుంది. NPK 0050 అనేది మనము కాయ లేదా పండ్లు ఏర్పడే సమయంలో ఉపయోగించాము. కానీ పంటలో పూత దశ అనేది ఇప్పటికే పూర్తయి ఇంకా కాయలు మరియు పండ్లు ఏర్పడే ప్రక్రియ ఆలస్యమై ఇంకా పొటాషియం ఇవ్వడం ఆలస్యమైన పరిస్థితులు ఈ NPK 0023ని ఉపయోగించండి. ఇందులోని పొటాషియం ఏం చేస్తుంది అంటే పంటలు త్వరగా పనిచేసి పండ్ల నాణ్యత మరియు పండ్ల పరిమాణం అనేది పెరగడానికి సహాయపడుతుంది. ద్రాక్ష, దానిమ్మ, కర్బూజా, నిమ్మ జాతి పంటలు ఇంకా అరటి మరియు క్యాప్సికం వంటి పంటలు ఈ NPK 0023ను ఉపయోగించవచ్చు. అయితే రైతులారా మీరు ఒకవేళ స్ప్రే ద్వారా ఉపయోగిస్తే లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల చొప్పున, ఒకవేళ మీరు డ్రిప్ ద్వారా ఇస్తే ఎకరానికి 3 నుండి 5 కిలోల చొప్పున ఉపయోగించండి. రైతులారా ఇప్పటికే మనము ఏ NPK అనేది ఏ పంటలో ఇవ్వాలి, ఇంకా ఏ స్టేజ్ లో ఇవ్వాలి, ఇంకా స్ప్రే ద్వారా ఎంత ఇవ్వాలి, డ్రిప్ ద్వారా ఎంత ఇవ్వాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకున్నాము. అయితే రైతులారా మీరు NPKలు ఇస్తున్నప్పుడు మిక్స్ మైక్రోన్యూట్రియన్ కూడా ఇవ్వడం చాలా ముఖ్యం. అయితే మీరు దీనికోసం కాతి అని మిక్స్ మైక్రోన్యూట్రియన్ ను ఉపయోగించవచ్చు. అయితే దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 100 గ్రాములు. అయితే రైతులారా ఈ వీడియోలో చెప్పిన ఏదైనా NPKల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైతులారా. ధన్యవాదాలు.